హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి? ఈరోజు మీ అందరికీ కూడా ఒక కొత్త రెసిపీ చూపించబోతున్నానండి. కొత్త రెసిపీ అని కాదు, పాత వంటకమే. బెండకాయ పులుసు అండి. బెండకాయలు మీకు అన్నీ కూడా ఏమేమి కావాలి అన్నీ కూడా ఈ ప్లేట్లో కట్ చేసి పెట్టుకున్నాను. చూస్తున్నారా? బెండకాయలు, ఉల్లిపాయలు 2-3 ఉల్లిపాయలు అండి, చక్కగా కట్ చేసి చాప్ చేసి పెట్టుకోవాలి. కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, అలాగే ఇందులో టమాటా ఉంటే టమాటా కూడా వేసుకోవచ్చండి. ఎంతో ఈజీగా తేలిగ్గా మనం రుచికరంగా ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ బెండకాయ కర్రీని ఇదిగో ఇలాగా కట్ చేసి పెట్టుకోనండి. అలాగే చింతపండు ఇలా నానబెట్టి పెట్టుకోవాలండి. కడిగి నానబెట్టి పెట్టుకోవాలి. సరే, ఇప్పుడు మనం ప్రాసెస్లోనికి వెళ్దామండి. ముందుగా ప్యాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకుందామండి. ప్యాన్ పెట్టి స్టవ్ వెలిగించుకొని మనం ఇందులో ఆయిల్ వేసుకుందాం. ఒక 3 కప్స్ దాకా ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వేసుకొని ఇప్పుడు దీన్ని వేడెక్కన, ఆల్రెడీ ప్యాన్లో వాటర్ లేవండి, అది నేను డైరెక్ట్ పెట్టేశాను. వేడెక్కిన తర్వాత ఇందులో ఒక చెక్క ఉందండి. మనం చాలామంది పులుసులు చేసినప్పుడు ఇది తెలియదు అన్నమాట, వాళ్ళకి తెలియక వేయరు కొంతమంది. కానీ వేసుకోవడం వల్ల మనకి చేపల పులుసు టైప్లో ఉంటుందండి. ఇంకా చూస్తున్నారా? ఆవాలండి, ఆవాలు, అలాగే మెంతులు. ఈ మెంతులు ఆవాలు కూడా ఇది ప్యాన్ చక్కగా వేడైన తర్వాత అండి ఈ ఆవాలు కొన్ని చూసారా చెట్చెట్లాడుతున్నాయి. అలాగే కొన్ని మెంతులు, నేను లైట్గా మెంతులు వేసండి. మెంతులు పౌడర్ వేస్తానండి. మెంతులు అయితే పిల్లలు తీసి పక్కన పెట్టేస్తారు కాబట్టి నేను పౌడర్ చేసి పెట్టుకున్నానండి. మెంతుల పౌడరు దాన్ని వేసుకుంటాను. జస్ట్ లైట్గా, మరి చేదు వచ్చేస్తుంది కదండి, చేదు రాకుండా ఏదో లైట్గా. ఇప్పుడు ఇందులో కరివేపాకు, నూనె బాగా వేడెక్కిందండి, చక్కగా కరివేపాకు వేసుకో. కరివేపాకు వేసుకొని ఒక్కసారి కలుపుకోండి. ఇందులో మనం చీల్చి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, అలాగే ఏదైతే ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నామో ఆ ఉల్లిపాయలని వేసుకొని ఫ్రై చేసుకున్నాము. టమాటా ఉంటే టమాటా వేసుకోవచ్చండి, గ్రేవీ బాగుంటుంది. నా దగ్గర ప్రస్తుతానికి టమాటా లేదండి, అందుకు టమాటా వేయలేదు. లేదంటే నేను టమాటా ఉంటే వేస్తానండి, 1 కానీ 2 కానీ. చిన్న సైజు అయితే 2, పెద్దదైతే 1 టమాటా వేసుకుంటే సరిపోతుంది. టమాటా ఎప్పుడు వేయాలంటే మీకు ఎప్పుడు వేయాలో కూడా చెప్తానండి. ఒకవేళ టమాటా వేసుకునే ఆలోచన ఉన్నప్పుడు మీకు నేను ఎప్పుడు వేసుకోవాలో చెప్తాను, చూస్తూ ఉండండి వీడియో. మనం ఇక్కడ పెట్టుకుందామండి. చూస్తున్నారు కదా, చక్కగా ఇది మనం కలుపుకోవాలండి. కొంచెం హైలో పెట్టి కలుపుదాం. మనకి ఆవాలు, మెంతులు వేడి నూనెలోనండి, నూనె కాగానే ఫస్ట్ వేసుకుంటే మంచి అరోమా వస్తుందండి. ఆ ఫ్లేవర్ ఏంటంటే మనకి చాలా బాగుంటుందండి పులుసులో అనమాట. ఏ పులుసు కూర వండినా సరే మనం ఫస్ట్ అవి వేసుకుంటే టేస్ట్, ఫ్లేవర్ మారిపోతుందండి, చాలా బాగుంటుంది అనమాట. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు దీన్ని ఉల్లిపాయ మనం ఇప్పుడు ఇందులో సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ వేసుకుంటే కొంచెం త్వరగా మగ్గుతుంది. కళ్ళుప్పండి, సరిపడినంత కారం, ఉప్పు, మనకి కూరని బట్టి ఉప్పు వేసుకుంటే సరిపోద్దండి. అలాగే కొంచెం పసుపు కూడా వేసుకున్నామండి. పసుపు వేసుకొని ఒకసారి కలిపేసుకున్నామండి దీన్ని.
చూసారా? ఇప్పుడు మనం ఉప్పు వేయడం వల్ల ఏంటంటే ఉల్లిపాయ త్వరగా మగ్గుతుంది అన్నమాట. ఈ మగ్గి మనకి త్వరగా మగ్గండి ఉల్లిపాయ చక్కగా టేస్ట్ బాగుంటుంది. పులుసు కూరలో గ్రేవీలో అయినా సరే మనం ఉప్పు వేసుకోవాలండి. ఉల్లిపాయకి ఉప్పు వేసుకుంటేనే అది ఫ్లేవర్ చక్కగా మెత్తపడుతుంది. ఇప్పుడు మనం దీని మీద మూత పెట్టుకున్నామండి. కాసేపు మగ్గనిద్దాం సిమ్మిల్లో. ఎంత మనకు ఒక 10 నిమిషాల్లో మగ్గిపోద్దండి. సాల్ట్ వేసాం కాబట్టి, కళ్ళుప్పు వేసాం కాబట్టి ఒక 10 నిమిషాల్లో మగ్గిపోద్ది. 10 నిమిషాల తర్వాత ఇప్పుడు మనం మూత తీసి చూద్దామండి. చూసారా? బాగా మగ్గింది. ఒక 5 నిమిషాలకి చక్కగా మగ్గుతుందండి. నేను 5 నిమిషాలు మూత పెట్టేసి ఉంచాను. చూసారా? ఇప్పుడు ఇందులోనండి ఇప్పుడు ఈ టైంలోనండి టమాటా ఎప్పుడు వేసుకోవాలో చెప్పాను కదా, ఉందాడు అన్నాను కదా మీతోటి, వేసుకునే టైం చెప్తానని. ఇప్పుడు ఈ టైంలోనండి మనం టమాటా వేసుకోవాలన్నమాట. ఈ టైంలో టమాటా వేసుకొని మళ్ళీ ఇంకో 5 మినిట్స్ అలా మూత పెట్టేసండి. ఇలా మూత పెట్టేసి టమాటా ముక్కలన్నీ కట్ చేసి ఒక 5 మినిట్స్ వదిలేయాలండి. వదిలేస్తే టమాటా బాగా మెత్తగా మగ్గుతుంది. మెత్తగా మగ్గడం వల్ల ఏంటంటే గ్రేవీ చాలా బాగుంటుంది అన్నమాట. అందుకని మీకు చెప్పాను. ఓకేనండి. ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు వేసేసుకున్నామండి. కొత్తిమీర కాసేపు ఆగి వేసుకున్నాం. ఇప్పుడు ఒకసారి వేసి కలిపేసుకున్నాం. చాలామంది ఏం చేస్తారంటే బెండకాయ ముక్కలు ఉల్లిపాయలు అన్నీ ఒక్కసారి వేసేసి పెట్టేస్తారండి, చింతపండు పులుసు వేసేసి. అలా చేస్తే ఆ టేస్ట్ వేరే ఉంటుందండి. ఇలా చేస్తే దీని ఫ్లేవర్ వేరే ఉంటుంది. మళ్ళీ ఇలా మనం బెండకాయ ముక్కలు వేసాక కూడా మళ్ళీ ఇలా కాసేపు మనం మూత పెట్టేసుకోవాలి. ఒకసారి కలిపేసి అలా మూత పెట్టేసామనుకోండి చాలా బాగా మెత్తగా ఆ బెండకాయ ముక్క చక్కగా మెత్తగా ఉడికండి మగ్గుతుంది అన్నమాట. సిమ్మిల్లో పెట్టేద్దాం, మగ్గుతుందండి. చాలా ఫ్లేవర్ బాగుంటుంది. 5 మినిట్స్ అయ్యిందండి. చూద్దామని తీసి చూసారా మగ్గుతుంది. ఇంకొక సెకండ్ ముక్క చూసారా చక్కగా ఉల్లిపాయ టమాటా చక్కగా మగ్గినప్పుడు ఏమవుతుందండి మనకి గ్రేవీ కనిపిస్తుందండి, లేకపోతే గ్రేవీ కనిపిస్తుంది. ఇప్పుడు ఈ టైంలో మనం ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకున్నాము. అండ్ ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఇంకొకసారి కలుపుకున్నాము. మనం వంట చేసుకునేటప్పుడు కాస్త దాన్ని చక్కగా మగ్గబెట్టుకొని టేస్టీగా రావాలంటే మనకి కొంచెం స్లో అయినా కూర అలాగే వండుకోవాలి. మీకు ఇంకా మధ్యలో నేను మగ్గ పెట్టేది యాడ్ చేయడం లేదు. జస్ట్ ఒక 5 మినిట్స్, ఒక 2 సెకండ్స్ 2-3 సెకండ్స్ అలా మూత పెట్టి వండిద్దామండి. ఈ మూత పెట్టి వండించినప్పుడు కొంచెం ధనియాల పొడి ఫ్లేవర్ దానికి పట్టుకుంటుంది. ఈలోపు మనం కారం అది తీసి వేసుకుందామని తెచ్చుకుందాం. ఇప్పుడు మనం కారం వేసుకుందామండి. సరిపడినంత కారం. మనం పులుపు వేస్తాం కాబట్టి కొంచెం కారం తగ్గుతుందని తర్వాత మనకి పర్లేదు కొంచెం వేసుకోవచ్చు. అలా 2 స్పూన్స్ లోపే వేసాను కొంచెం కూరమలను. ఇప్పుడు మనం ఇంకొకసారి కలుపుకోనండి. ఇందులో మనం వేసుకుందాం. కొంచెం కారం పట్టనిద్దామండి. కలిపేలోపు కొంచెం మగ్గుతుంది. చింతపండు పులుసు వేసేసరికి మనకు ముక్క బిగిసిపోతుంది అనమాట. మరీ కసుకసులు ఆడే బదులు కొంచెం మనకి బెండకాయ ముక్క మగ్గిందనుకోండి
తినడానికి బాగుంటుంది, పిల్లలు కూడా ఇష్టపడి తింటారు. ఏమంటారు? నాకు కామెంట్ బాక్స్లో ఏ విషయం ఉన్నది చెప్పండి. కొంతమందికి పచ్చి పచ్చిగా ఇష్టం, కొంతమందికి. చింతపండు వేసిన వీడియో మిస్ అయ్యిందండి. చింతపండు చక్కగా గుజ్జు తీసుకొని ఆ రసం వాటర్ కలిపేసుకొని ఇలా ఉడకనివ్వాలండి. కొంచెం ఉడికిన తర్వాత కొత్తిమీర వేసుకుందాం, సరేనండి. మళ్ళీ ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత చూపిస్తాను. 5 minutes అయింది కదండి, ఉడికిందో లేదో చూద్దాం. చూసారా, గ్రేవీ చూస్తున్నారండి ఎంత చక్కగా చిక్కబడిందో. చూసారా, ఇప్పుడు రెడీ అయిపోయిందండి. ఇదిగోండి, చూసారా ఎంత బాగా రెడీ అయిందో. కొత్తిమీర వేసుకుంటే మంచి ఫ్లేవర్ కూడా వస్తుందండి. తప్పకుండా మీరు అందరూ ఇలా ఒకసారి ట్రై చేయండి. మళ్ళీ మళ్ళీ మీరు ఈ రకంగానే చేసుకోవాలనుకుంటారు. అలాగే ఈ వీడియో నచ్చిన వాళ్ళందరూ లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్ బాయ్.